తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. పండక్కి 115 స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. స్పెషల్ ట్రైన్లకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది రైల్వే శాఖ. అటు స్పెషల్ ట్రైన్స్ కాకుండా 470 సాధారణ రైళ్లను కూడా నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. వచ్చిందంటే సందడి మొదలవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులకు వెళ్లే వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్లో ఉన్నాము. ఇక్కడ హడావిడి చూస్తుంటే మనకు అర్థమవుతుంది, పూర్తిగా జనాలంతా కూడా సెలవులకి తమ సొంతూళ్లకు చేరుకోవటానికి ఎంతో బిజీగా కదులుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొంతమంది టాక్సీ డ్రైవర్లు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? భయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఏమైంది? ట్రైన్ టికెట్స్ దొరకలేదా? రైల్వే స్టేషన్కి వచ్చి కారులో వెళ్తున్నట్టున్నారు. ట్రైన్లు దొరకలేదు, టికెట్లు ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. థర్డ్ ఏసీలో ఏసీ లేదు, తత్కాలు దొరకలేదు. బస్సుకి వెళ్తామని బస్సుకి డబల్ ఛార్జెస్ ఉన్నాయని కార్ బుక్ చేసుకు వెళ్ళిపోతున్నాం లాస్ట్ ఆంధ్రాకి. సో చూస్తున్నాం కదా, ఒకవైపు ట్రైన్ టికెట్స్ దొరకట్లేదు, మరోవైపు బస్ టికెట్స్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా చాలా ఎక్కువగా ఛార్జీలు ఉన్న నేపథ్యంలో తాము ఇటు ట్యాక్సీ తమ కారులోనే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అనేసి మనకు ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పండగ కారణంగా సొంతూళ్లకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక్కసారి రైల్వే స్టేషన్ వైపు చూస్తే మొత్తం బ్యాగ్స్ తీసుకొని తమ సొంత ఊళ్ళకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా మనకి విపరీతంగా కనిపిస్తుంది. ఒకవైపు రైల్వే స్టేషన్ లోపల మరింత రద్దీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దూర ప్రాంతాలకి ఇటు ఇవాళ సాయంత్రం నుంచి కూడా మనకి ఇంకా ఎక్కువగా ఆ సంఖ్య ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 4 గంటల తర్వాతే మనకి ఈస్ట్ కోస్ట్ కావచ్చు, గౌతమి కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇటు సంక్రాంతికి ప్రత్యేకంగా 115 ట్రైన్లను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేయడము, దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఇప్పటికే పండగకు సంబంధించి స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రకటించింది. సో ఇవి కాకుండా సాధారణంగా నడిచే ట్రైన్స్ 470 ట్రైన్లు మొత్తం అంతా కూడా జనవరిలో నడుస్తాయని కూడా చెప్తున్నారు. సాధారణంగా నడిచే ట్రైన్లతో పాటు స్పెషల్ ట్రైన్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే ట్రైన్స్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నరసాపూరు, తిరుపతి వంటి ప్రధాన రూట్లలో ఫెస్టివల్ టైంలో ముఖ్యంగా మనకి ఎక్కువగా వేస్తున్న పరిస్థితి. మనం విజువల్స్లో కూడా చూస్తుంటే చిన్న పెద్ద అంతా కూడా తమ సొంత గ్రామాలకు. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు? మహబాద్. ఓకే, పండగ? అవునండి. సో చూస్తున్నారు కదా, ఎవరిని కదిలించినా కూడా పండగకి తమ సొంత గ్రామాలకి, సొంత ప్రాంతాలకి వెళ్తున్న వాళ్ళ పరిస్థితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా 115 ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేయటము, మరోవైపు సాధారణంగా ఉండే ట్రైన్లు 470 ట్రైన్లు కూడా ఉండటంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా ట్రైన్స్ నడుపుతున్నాము. ఒకవైపు రిజర్వేషన్స్తో పాటు సాధారణంగా ఉండే ట్రైన్స్ కూడా టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నామని చెప్పేసి రైల్వే శాఖ చెప్తున్న పరిస్థితి.